ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనము త్రైత సిద్ధాంత భగవద్గీతలో రచయిత ముందు మాట అనే అంశం గురించి చెప్పుకుంటా ఉన్నాము. అందులో భాగంగా పోయిన వారం మనము మాయా ప్రభావం చేత రెండు సిద్ధాంతాలు బయటకు వచ్చాయి. ద్వైత సిద్ధాంతము అద్వైత సిద్ధాంతం అని. అద్వైత సిద్ధాంతము భూమి వేరు లేకనే చెట్టు ఉందని చెప్తే, ద్వైత సిద్ధాంతము వేర్లు లేకనే భూమిపైన చెట్టు ఉంది అని చెప్తుంది. అలాగే భగవద్గీతలో పురుషోత్తం ప్రాప్తి యోగంలో 16-17 శ్లోకాలు ఈ ద్వైత అద్వైత రెండు సిద్ధాంతాలను ఒక్క వేటితోటి కొట్టిపారేస్తా ఉన్నాయి అని తెలుసుకున్నాము. మాయా ప్రభావం చేతనే ఈ సిద్ధాంతాలు కూడా బయటకు వచ్చాయి. అంతేకాకుండా ఈ సిద్ధాంతాలకు సంబంధించి గురు పరంపర కూడా ఉంది. కానీ వాళ్ళెవరూ కూడా దీన్ని గుర్తించలేకపోయారు, మూడు ఆత్మల వివరాన్ని తెలుపలేకపోయారు. ఇప్పుడు ఈ సమయంలో మనకి ఈ త్రైతము అను పేరుతోటి మూడు ఆత్మల వివరం తెలియజేసేటువంటి త్రైత సిద్ధాంత భగవద్గీత మన ముందుకు రావడము ఎంతో అదృష్టము అని మనం చెప్పుకోవాలి. అయితే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత గురించి కొద్దిగా మనము వివరించుకుందాము. అద్వైతము పరమాత్మ తప్ప రెండోది లేదు అని చెప్తా ఉంది. ద్వైతమేమో పరమాత్మ జీవాత్మ రెండు ఉన్నాయి అని అంటుంది. అయితే త్రైతము పరమాత్మ జీవాత్మ మరియు మధ్యలో ఆత్మ ఉంది అని మూడింటి గురించి తెలియజేస్తుంది. ఎట్లయితే మనము భూమి మీద చెట్టుకి మధ్యలో వేర్లు కనిపించకుండా ఉన్నాయో, అలాగే పరమాత్మ జీవాత్మకు మధ్యలో ఆత్మ ఉంది. ఈ చెట్టుకి భూమికి మధ్యలో వేర్లు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అలాగే పరమాత్మకు జీవాత్మకు మధ్యలో ఆత్మ యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. పరమాత్మ అంతా వ్యాపించి ఉన్నాడు, ఆయన అనంతము. అయితే ఆత్మ శరీరంలో మాత్రమే వ్యాపించి, శరీరంలో ఒక్క స్థానంలో ఉన్న శరీరంలో మొత్తం అంతా కూడా ఆత్మే వ్యాపించి ఉంది. అయితే జీవాత్మ మాత్రం శరీరంలో ఒక్క స్థానంలోనే ఉండి జీవనాన్ని సాగిస్తూ ఉంది. ఒక చెట్టుకి వేర్లు ఎంతో ముఖ్యమైనవి. వేర్లు కనుక లేకపోతే చెట్టు ఉండదు. అట్లనే ఆత్మ జీవాత్మకు ఎంతో ముఖ్యమైంది. అదే ఆత్మ కనుక లేకపోతే జీవాత్మ మనలేదు. ఎక్కడ చెట్టు చూసినా కానీ దానికి వేర్లు ఉండి, ఆ వేర్లే ఆధారంగా ఉండి చెట్టు అనేది బతికి ఉంటా ఉంది, వాటి యొక్క జీవనము కొనసాగిస్తూ ఉన్నాయి. అట్లనే పరమాత్మ వ్యాపించి ఉన్న ఈ జగతి అంటే చావు పుట్టుకలు కలిగినటువంటి ఈ శరీరం అంతా కూడా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ శరీరం లోపల, శరీరం బయట అంతటా వ్యాపించి ఉన్నాడు. అయితే శరీరంలో జీవాత్మ ఒక్కచోట ఉంటాడు కదా, ఆ ఒక్కచోట ఉన్న జీవాత్మ ఆత్మతో అనుసంధానం అయి ఉండి తన యొక్క జీవనాన్ని సాగిస్తా ఉన్నాడు. తన జీవనం సాగించడానికి ఆధారమైంది ఆత్మే. ఈ జగతిలో పరమాత్మ ఆత్మ రెండూ లేనటువంటి ఆధ్యాత్మికము, పరమాత్మ ఆత్మ జీవాత్మ మూడు లేనటువంటి ఆధ్యాత్మికమే లేదు. ఈ విషయం గురించి తెలియజేస్తూ భగవద్గీతలో పరమాత్మ ఆత్మ జీవాత్మలనే పురుషోత్తముడు, అక్షరుడు,
క్షరుడు అని చెప్పున్నారు మనకి. ఈ జీవాత్మ ఆత్మలు రెండు కూటస్థంగా శరీరంలో కలిసి ఉండగా పురుషోత్తముడు వీరిద్దరి కంటే వేరుగా ఉన్నాడు అని చెప్పారు పరమాత్మ గురించి. భగవద్గీతలో బ్రహ్మ విద్యా శాస్త్రమైనటువంటి భగవద్గీతలో పరమాత్మ ఈ మాటల రూపంగా చెప్పడమే కాకుండా ప్రతి మనిషి తెలుసుకోవాలన్నట్లుగా ప్రతి మనిషి చేతిలో మూడు రేఖలను ముద్రించి పెట్టాడు. 3 రేఖలు 3 ఆత్మలకు గుర్తుగా. తప్పకుండా ప్రతి మనిషి చేతిలో 3 రేఖలు ఉండే తీరుతాయి. 2 రేఖలేమో కింద 2 రేఖలు ఒకదానికొకటి కలిసిమెలిసి ఉన్నట్టుగా ఉంటాయి. 3వ రేఖ ప్రత్యేకంగా ఈ 2 రేఖలకి పైభాగంలో ఉంటుంది. అయితే మాయ యొక్క ప్రభావం చేత ఏమైందంటే గురువులుగా ఉన్న వాళ్ళు కూడా చేతిలో ముద్రించినటువంటి ఈ రేఖలను గ్రహించలేకపోయారు. సృష్టి మొదట్లోనే మనిషి అరచేతిలో 3 ఆత్మల రహస్యాన్ని పరమాత్మ ముద్రించాడు. ద్వాపర యుగం చివరిలో కూడా అదే విషయాన్ని చెప్పాడు. చేతిలో పెట్టిన నోటితో చెప్పిన మనిషి గ్రహించలేకపోతున్నాడు. అందుకోసమని మన పూర్వ పెద్దలు ఏం చేశారంటే పురుషుని చూయించే ఈ లింగాకృతిని దేవాలయాల ముందు ప్రతిష్ఠ చేసి గీతలో చెప్పినట్లుగా వాళ్ళు జీవాత్మ ఆత్మ పరమాత్మలుగా ఉన్నటువంటి 3 పురుషులకు సంబంధించి 3 భాగాలు అయి ఉన్నారని చెప్పి వాళ్ళకి గుర్తుగా 3 విభూతి రేఖలు లింగం మీద తీర్చిదిద్దాడు. ఇట్లా ప్రతి దేవాలయంలో ప్రతి ఈశ్వర దేవాలయంలో ఆ విధంగా 3 రేఖలు గీసినటువంటి లింగం ఉండేటట్లుగా ఆనాటి కాలంలో మన పెద్దలు చేస్తే తర్వాత కాలక్రమంలో ఏమైందంటే ధర్మం అధర్మంగా మారిపోయి ఈశ్వర దేవాలయం కాస్త మెడలో పామును వేసుకొని తిరిగే శివుడి దేవాలయంగా లెక్కించబడతా ఉంది. ఈశ్వరుడు అంటే అధిపతి అని అర్థం పోయి ఈశ్వరుడే శంకరుడు అనేటువంటి పెడార్థము మిగిలిపోయింది. మొదట్లో స్వచ్ఛంగా ఉన్న లింగం ఒక్కటే ఉన్న ఈశ్వరాలయంలో తర్వాత ఏమైందంటే లింగం ఆకృతి పక్కకే పార్వతిని పెట్టారు, ఎదురుగా నందిని ప్రతిష్ఠించారు. ఆ విధంగా చేశారు. ఇట్లా ఈశ్వరాలయం కాస్త శంకరాలయంగా మారిపోయి శైవుల దేవాలయంగా తయారైంది. 3 రేఖల ఇట్లా మన పెద్దలు 3 రేఖలు లింగంపై పెట్టి చూపించినా కూడా మనుషులు గుర్తించలేని స్థితిలోకి మారిపోతే ఇంకా మన పెద్దలు ఏం చేశారంటే ఈ 3 రేఖలు 3 ఆత్మలకు గుర్తుగా ఉన్న భావము మనుషుల్లో స్థిరంగా నాటుకుపోవాలని వాళ్ళు ఒక నియమాన్ని కూడా పెట్టారు. అదేంటంటే పొద్దున్నే ప్రతిరోజు మనము లేస్తూనే ఎవరి చెయ్యి వాళ్ళు చూసుకుంటే ముఖం చూసుకునే దానికంటే ముందుగా అరచేతిని కనుక చూడాలని అరచేతిని చూసుకోవాలని చెప్పినారు. ఆ అరచేతిలో 3 రేఖలు కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆ 3 రేఖలు కనిపిస్తాయో ఏ రోజుకైనా కానీ ఈ 3 రేఖలు ఏంటి వీటి గురించి తెలుసుకుందామన్నా అని అయినా అనుకుంటాడు. ఆ అరచేతిలోనే వైకుంఠం ఉంది, అరచేతిలోనే త్రైత సిద్ధాంతం ఉంది అని అనుకుంటారు అని వాళ్ళు అట్లా పెట్టారు. అదేంటంటే ఎవడు ఏ మతాన్ని ఆచరించినా కానీ ఈ 3 రేఖలనే అందరికీ ముద్రించబడి ఉన్నాయి చేతిలో. వాళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క అభిమతంలోనే ఉన్నారు అనే దానికి గుర్తుగా ఆ విధంగా పరమాత్మ ఆ రేఖలు మనిషిలో ఉండేటట్లుగా మనిషి చేతిలో ఉండేటట్లుగా అమర్చి పెట్టాడు అన్నట్టు. ఈ చేతిలో ఉన్న 3 రేఖలే మన శరీరంలో ఉన్నటువంటి 3 ఆత్మలు. ఈ 3 ఆత్మల్నే త్రైతము అని అంటున్నాము. త్రైతాన్ని తెలిపేదే త్రైత సిద్ధాంత భగవద్గీత. త్రైత సిద్ధాంతము 3 ఆత్మల వివరం గురించి చెప్తూ పోతూ ఉంటుంది. త్రైతం అన్నా 3 ఆత్మలన్నా చదివే వాళ్ళకు కొత్తగా ఉంటుంది కాబట్టి గీతా పరిచయము ముందుగా చదవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఒక కొత్త మనిషి ఉంటే ఆ కొత్త మనిషితోటి మనము నేరుగా మాట్లాడలేము, పరిచయం చేసుకోవడం కూడా మనతోటి కాదు. ఎవరైనా ఒక మధ్యవర్తి ఉంటే ఆ మధ్యవర్తి తెలివితేటలను బట్టి కొత్త వ్యక్తిని
పరిచయం చేసి కొంత విషయాన్ని మనకి ముందే చెప్తే అప్పుడు మనకి ఒక అవగాహన వచ్చి దాంతో ఏంటంటే ఆ కొత్త వ్యక్తితో మాటలు కలుపుతూ మనము కలిసిమెలిసి పోవచ్చు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి త్రైత సిద్ధాంత భగవద్గీతలోని సారాంశం తెలియాలంటే అది బాగా అవగాహనలోకి రావాలంటే ముందు గీతా పరిచయం అనేటువంటి మధ్యవర్తి తెలిసి ఉండాలి. కాబట్టి గీత పరిచయం చదివిన తర్వాత త్రైత సిద్ధాంత భగవద్గీత అనే సరికొత్త గీత ఎవరికైనా కానీ అర్థమవుతుంది. ఈ గీతా పరిచయము త్రైతంతో పరిచయం చేయించి త్రైతం అంటే ఏందో తెలియజేస్తుంది. గీతా పరిచయం అంతా పూర్తిగా చదివిన తర్వాతే స్వామివారు రచించినటువంటి త్రైత సిద్ధాంత భగవద్గీత మీరందరూ చదవాలని కోరుతున్నాము. ఇంతటితో మనకి ఈ గీతా పరిచయము రచయిత ముందు మాట అనేది పూర్తిగా అయిపోయింది. వచ్చే వారం నుండి మనము సాంఖ్య యోగము భగవంతుడు చెప్పినటువంటి బోధ నుంచి మొదలు పెట్టుకుందాము. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళము మీకు మద్గురు చంద్రమ, మంగళము మీకు మహిప్రకాశ, మంగళము చేసి మరి మృక్కెద అఖిల జీవ సంఘ ఆత్మలింగ. అందరికి ప్రబోధార్పణం. నమస్కారం.